డెమోన్ పవన్ స్ట్రాంగ్‌గా రేస్‌లోకి వచ్చారు కదా అని నిన్నైతే నాకు నామినేషన్స్‌లో చూస్తే అర్థమైంది. ఎందుకంటున్నా అంటే నిన్న నామినేషన్‌లో అందరికంటే హైయెస్ట్ నామినేషన్ డెమోన్ పవన్‌కే ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసి ఒకే పాయింట్ మీద నామినేషన్ చేస్తూ వచ్చారు. వేరే పాయింటే లేదు అసలుకి ఎవరికి కూడా. కానీ నిన్న డెమోన్ పవన్ చాలా క్లియర్‌గా అందరికీ ఓపికగా అరవకుండా ఎగరకుండా చాలా బాగా చెప్పాడు. సూపర్ అనిపించింది. డిస్కషన్ బాగా చేశాడు. డిఫెన్స్ బాగా చేశాడు. అదేవిధంగా నామినేషన్ కూడా ఈ వీక్ చాలా పర్ఫెక్ట్గా చేశాడు కూడా. పాయింట్స్ పెట్టాడు. చాలా బాగా అనిపించింది. అదేవిధంగా చూసుకుంటే నిన్న డెమోన్ పవన్ ఏదైతే కాన్ఫిడెన్స్గా టికెట్ టు ఫినాలే కొడతా అన్నాడు కదా, ఆ కాన్ఫిడెన్స్గా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అన్ని గేమ్స్ బాగా ఆడుతాడు. చాలా కష్టపడ్డాడు. కానీ ఎక్కడో బ్యాడ్ లక్ గెలవలేకపోతున్నాడు. దానివలన ఎలాగ కెప్టెన్ అవ్వాలనుకున్న 12th వీక్ అవ్వలేదు. టికెట్ టు ఫినాలే అయినా వచ్చి కొంచెం బూస్టప్ రావాలని డెమోన్ పవన్ కోరుకుంటున్నా. సుమన్ పవన్ ఏంటన్నా జోక్ అసలుకి. డెమోన్ పవన్కి బాగోలే, కొంచెం పెయిన్ ఉంది అంతే, రికవరీ అయిపోతారు 2-3 డేస్లో. దానికోసం రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించేస్తానని నామినేషన్ చేయడం ఏంటన్నా. కంటెస్టెంట్స్ అక్కడ కడుపు నొప్పి వచ్చి నవ్వారు, ఇక్కడ ఆడియన్స్ కూడా కడుపు నొప్పి వచ్చి నవ్వారు. అస్సలకి ఏమైనా పాయింట్ అన్న నామినేషన్ చేయడం. నువ్వే బయటకు వెళ్ళిపోతున్నావు అన్న ఈ వారం, నీకు అది అర్థం కావడంలే. అదేవిధంగా తనూజ నిన్న నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఎందుకంటున్నా అంటే బాటిల్ని అలా కొట్టుకోవడం నచ్చలేదు. ఎందుకంటే స్పెట్స్ ఇచ్చారు, యూజ్ చేయాలి కదా.